ప్రేమాస్ కుక్కరీ కార్నర్లో సగ్గుబియ్యం వడియాలు తయారు చేసే విధానము చూద్దామండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఈ వడియాలు చేయడానికి కోసము సగ్గుబియ్యము బ్రాండెడ్ తీసుకున్నానండి. లూజ్ కూడా తీసుకోవచ్చు. ఇది 1/4 kg ఉంటుంది. సగ్గుబియ్యము ఆరోగ్యానికి ఎంతో మంచిది, ఎముకల పుష్టి కూడా. సగ్గుబియ్యము 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుంటే 6-7 కప్పులు వాటర్ అవసరం అవుతుందండి. నేను 2 కప్స్ తీసుకున్నాను. దీనికి ఆల్మోస్ట్ 12 కప్స్ వాటర్ నేను యాడ్ చేశాను. మంచి ఫ్రెష్ సగ్గుబియ్యం తీసుకోవాలి. దాన్ని 2 times ట్యాప్ వాటర్తో బాగా కడిగిన తర్వాత మంచి ఫ్రెష్ వాటర్లో ఓవర్ నైట్ నానబెట్టండి. అలా కాని పక్షంలో 5 to 6 hours నానబెట్టి కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక మంచి వెడల్పాటి పాత్రలో సగ్గుబియ్యాన్ని ఒక 10 to 12 సేమ్ గ్లాసులో వాటర్ తీసుకొని థిక్ కంటెన్సీ వచ్చేలాగా మనము కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో కలిపిన తర్వాత బాగా ఆరనివ్వాలి. చల్లారిన తర్వాతనే వడియాలు వేసుకోవాలి, వేడివేడిగా వేయకూడదు. నేను ఇక్కడ బాల్కనీలో కొద్దిగా వేసాను. నేను 3 types వడియాలు వేసానండి. బియ్యం పిండి వడియాలు, తర్వాత సగ్గుబియ్యము, జీలకర్ర, వాము, తర్వాత ఇంకొక వెరైటీ చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర. ఈ థిక్ కంటెన్సీ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత హాఫ్ లైమ్ కూడా పిండి వేసి, నిమ్మకాయ హాఫ్ పిండి వేసి కొంచెం టేస్ట్ వస్తుంది. రంగు కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది. మనము వేయించినప్పుడు కూడా పొగ రాదు, చాలా స్మూత్గా ఉంటుంది. తింటూ ఉంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేము, అంత టేస్టీగా ఉంటుంది. ఇది సాంబార్కి కానీ, పప్పుచారుకి కానీ, ఆకుకూర పప్పు, ఏదైనా ఆకుకూర పప్పు, రసం అన్నిటికీ బెస్ట్ కాంబినేషన్ అండి. ఈ సమ్మర్లో మనం ఇలా చేసి పెట్టుకుంటే ఒక 6 months వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. కొద్దిమంది 1 year కూడా చేసుకుంటారు, కానీ నేను అంత చేసుకోను, కొంచెం లిమిట్గానే చేసుకుంటాను. అయిన తర్వాత మామూలుగా ఎండ వచ్చినప్పుడు మరి కొద్దిగా చేసుకుంటాను. నాకు ఎంత కావాలో అంతే చేసుకుంటాను. ఇది చిల్లీ ఫ్లేక్స్ వడియాలు చూడండి. నాకు 2 daysలో బాగా ఎండిపోయిందండి. ఫస్ట్ డే ఎండిపోతుంది కానీ కొద్దిగా మెత్తగా ఉంటుంది. మళ్ళీ సెకండ్ డే నేను ఇంటి మీద టెర్రస్ మీద బాగా ఎండకు పెట్టేశాను. ఆ వీడియో తీయడం మర్చిపోయినాను. టెర్రస్ మీద ఇది మంచి రంగులో వస్తుందండి. మనము ఆయిల్ కూడా ఆల్మోస్ట్ బాగా వేడి చేయాలి, లేకుంటే అది విచ్చుకోదు. ఇది ఎంత బాగా విచ్చుకుంటుంది. ఆయిల్లో వేసిన తర్వాత ఈ విధంగా విచ్చుకోవాలి. విచ్చుకోకుంటే గట్టిగా ఉంటుందండి, తినడానికి కొంచెం కష్టపడాలి. ఇవైతే మెత్తగా ఇట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అట్లా ఉంటుంది. ఈ వడియాలు నేను మా అమ్మ దగ్గరే నేర్చుకున్నానండి. చిన్నప్పుడు మా అమ్మ చేస్తుంటే చూసేదాన్ని. మా అమ్మ నాకు నేర్పించలేదు, నేను చూసి నేర్చుకునేది. మా అమ్మ చేసేటప్పుడు చూసేదాన్ని. ఆ నాలెడ్జ్తోనే నేను ఇప్పుడు చేస్తాను. ఇది మసాలా వడ అండి. ఈ వీడియో తొందరలో అప్లోడ్ చేస్తాను. చాలా టేస్టీ వడ, నాకు ఎంతో ఇష్టమైన వడలు మసాలా వడ. ఇది మజ్జిగ మిరపకాయల వడియాలు కూడా అప్లోడ్ చేశాను చూడండి. మా బాల్కనీ గార్డెన్, ప్రేమ స్మార్ట్ బాల్కనీ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బై.